సారీ సార్, ఏం వీడియో అన్న చెప్పలేదు కదా, ఇది మా తమ్ముడు ఛానల్ అయినా నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? హీఈస్ అ స్టూడెంట్, ఐఎమ్ ద టీచర్. సో ఇప్పుడు మా తమ్ముడు అయితే వస్తున్నాడు, అంటే నా స్టూడెంట్ అయితే రాబోతున్నాడు. లెట్స్ ఇన్వైట్ హిమ్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. కమ్ ఆన్, సిట్ డౌన్. క్లోజ్ ద డోర్. మా తమ్ముడు ఎలాంటి స్టూడెంటో మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ద కాస్ట్లీ టీచర్స్కి కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, నా ఏజ్ లాంటి టీచర్స్కి. Hey, come here. Sabide. He is a good and clever student అన్నమాట, నా స్టూడెంట్. సో నా స్టూడెంట్కి నేను ఏ సబ్జెక్ట్ చెప్తున్నా అంటే, నాది వేరే సబ్జెక్ట్ ఎగ్జామ్, ఆయనది వేరే సబ్జెక్ట్. సో మనమైతే తెలుగు చెప్తున్నాము. ఈ తెలుగు చూడగానే నాకు కొంచెం బాగా అనిపించిందో, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫేవరెట్. నా టంబ్లర్ నచ్చితే ప్లీజ్ లైక్. ఇది నేను ఎనమ్స్ టంబ్లర్లో తీసుకున్నా, చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర క్వాలిటీ. నా స్టూడెంట్ వాష్రూమ్ వెళ్ళాడు, పర్మిషన్ అడగకుండా వెళ్ళాడు కాబట్టి పర్సనల్గానే కొట్టాలి. ఏ బెల్ట్ ఇట్రా అమ్మాయి. మన బెల్ట్ అయితే వచ్చేసింది, మరి మన స్టూడెంట్ రాకపోతే కమింగ్ టు బెడ్ టీచర్. కమ్. ఏ నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళావు? వాట్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మీరు కూడా నా ఉద్దేశం లేకుండా, లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, కామెంట్ అండ్ అన్నిటికన్నా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కొట్టి పారేస్తా. ఓకే, చినిగిపోతాయి టీచర్. ఈ పేపర్స్ కాదు, ఈ క్లాస్ టెక్స్ట్ బుక్ చూడగానే ఎంత బాగా అనిపిస్తుందో, ఎందుకంటే ఎందుకు టీచర్ అండ్ ఎండ్ ఆఫ్ మై ఎందుకంటే ఇదే నా లాస్ట్ ఎంజాయ్మెంట్ క్లాస్ కాదు. 6th వస్తే మీకే అర్థమైపోతుంది. మంచిగా శాంతి సహనం సత్య రూపమ రాజగిరి గుట్ట నా ఫేవరెట్ లెసన్ అనేది. ఇందులో నా ఫేవరెట్ లెసన్ వచ్చేసి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ. సో ఐలమ్మ చక్కల ఐలమ్మ తెలంగాణ పోరాటాల వెల్గమ్మ తెలుసు కదా, అది నా ఫేవరెట్. అండ్ చింత చెట్టు, ఆహా, ఈ చింత చెట్టును చూస్తే ఆ విలేజ్ వైబ్స్ అనేవి మస్తు ఉంటాయి అన్నమాట. ఈ గోపి డప్పు కూడా చాలా బాగుంటుంది. అండ్ నాన్ డీటెయిల్ లెసన్ కూడా ఒకటి ఉంటుంది, బోనాలు అని చెప్పేసి. చదువు ఆనందాన్ని ఇంచు బోనాలు అని చెప్పి చాలా బాగుంటుంది. ఇది నాన్ డీటెయిల్, ఇది నాన్ డీటెయిల్ అన్నమాట. ఇది నాన్ డీటెయిల్ లెసన్ కానీ చాలా బాగుంటుంది గైస్, రియల్గా ఐ లైక్ దట్. ఏంటి నాకు తెలియకుండా నాదైతే ముట్టవా? నీకు ఏ లెసన్ ఉంది అసలు? మా స్టూడెంట్ అయితే వర్స్ట్ స్టూడెంట్. మా టీచర్ కూడా కానీ ఇంత మంచి స్టూడెంట్ చాలా నాకు చూసారా.
నాలాంటిదే ఒక టాయ్ తీసుకొచ్చి ఇచ్చాడు. నేను రీసెంట్గా కొన్ని ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వేసుకున్న అవుట్ఫిట్, ఒక నా ఫేవరెట్ అవుట్ఫిట్ ఇది. పింక్ డెనిమ్, ఆగో, పింక్ డెనిమ్ జీన్స్ అండ్ వైట్ వెనకాల మొత్తం ఓవర్ కోట్ లాగా వస్తుంది, ఓవర్ సైజ్డ్ షర్ట్ వేసుకున్నప్పుడు. అండ్ ఇదేదో నేను హెయిర్ స్టైల్ వేసుకుంటే ఏదో హెయిర్ స్టైల్ అయిపోయింది, కానీ చాలా బాగుంది. అండ్ యూ నో గైస్, సేమ్ లిప్ షేడ్ నా దగ్గర ఉంది, సేమ్ లిప్ షేడ్తో సహా. ఇది నా ఫేవరెట్ టాయ్ అని చెప్పాలి. మన టంబ్లర్ పక్కన ప్లే చేస్తే కింద పడిపోయింది మనం. ఈ టంబ్లర్ కూడా నాకు మా స్టూడెంట్ గిఫ్ట్ చేశారు. ఇంత మంచి స్టూడెంట్స్, గిఫ్ట్లు ఇస్తేనే మంచి స్టూడెంట్స్. నా స్టూడెంట్ కూడా నేను ఒకటి ఇచ్చాను. దీస్ ఈజ్ డివైన్ నుండి తెప్పించిన రుద్రాక్ష. ఇది మనం కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేసుకోలేము. సో కానీ నా పర్మిషన్ లేకుండా నా బయట ముట్టే చలో గైస్, మనం అయితే చదువు. టీచర్ అంటే సల్ఫియర్ కూడా సల్ఫియర్. ఫస్ట్ వన్ తాత్పర్యమా కాదే, పోయం. Guys, I'm English teacher, so I don't know how to talk in Telugu, and I don't know Telugu subject too. So take out your English. I told to take English, but he didn't. I watched Kamli. నా తమ్ముడికి సారీ, నా స్టూడెంట్కి ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ టీచర్ అయ్యుండి కూడా వేస్ట్. అయ్యో. అండ్ నా మెయిన్ ఛానల్లో వచ్చేసి నేను నా స్టడీ రొటీన్ అనేది ఉంటుంది. అది మీరు వెళ్ళి చూడండి. ఇగో లక్కీ అప్పు ఛానల్, దాన్ని కామెంట్లు ఎలా పెట్టండి అంటే దట్ గర్ల్ ఇస్ వేస్ట్ గర్ల్ అని పెట్టండి. అండ్ బ్యాండ్ వాడిని చదివించేలోపు ఐ డన్ మై ఫస్ట్ పేజ్. Learning, you should tell me this, you should teach me this poem. Sorry not here, later. So I'm advanced teacher kabatti I can talk in English and Telugu. So my student ki ippudu letter explain cheyali Telugulo. Let's ఫార్మల్ లెటర్ మనం ఎవరికి రాస్తాం, ఇన్ఫార్మల్ ఫార్మల్ లెటర్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు కూడా. సో ఫస్ట్ ఫార్మల్ లెటర్ అంటే మనం ఇప్పుడు మన ప్రిన్సిపల్స్కి కానీ కోఆపరేటర్స్ లేదంటే ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళకి చేస్తాం, రైట్? దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫార్మల్ లెటర్స్. అదే ఇన్ఫార్మల్ ప్రిన్సిపల్స్కి వాళ్ళకి రాసేవన్నీ ఫార్మల్ లెటర్స్ అన్నమాట. ఇన్ఫార్మల్ అంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ వీళ్ళందరికీ చేసేవి వచ్చేసి ఇన్ఫార్మల్ లెటర్స్. సో మా స్టూడెంట్కి అయితే ఫార్మల్ లెటర్ ఉన్నట్టు. సో చూద్దాం. ఫస్ట్ ఫార్మాట్ వచ్చేసి ఫస్ట్ డేట్ వస్తుంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వి హ్యాస్ 2 అడ్రస్ రాయాలన్నమాట. 2 అడ్రస్ అంటే తెలుసు కదా, 2 టైమ్స్ అడ్రస్ రాయాలి. 2 అంటే మనం ఎవరికి రాసినామో వాళ్ళ అడ్రస్ రాయాలి. ఫ్రమ్ అడ్రస్ రాయకూడదు అనమాట. 2 ద క్లాస్ టీచర్, హనుమతి హై స్కూల్, ప్రేమ్ నగర్, అంబర్పేట్, హైదరాబాద్. ఇది అండ్ అది అయిపోయాక వి షుడ్ లీవ్ వన్ లైన్. అండ్ దాని తర్వాత సబ్జెక్ట్ ఏంటంటే మనం దేనిపైన రాస్తున్నామని చెప్పి. నా స్టూడెంట్కి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల హీఈస్ టేకింగ్ లీవ్. సో దాని ఇంగ్లీష్లో ఏం చేయాలంటే లీవ్ రిక్వెస్ట్
ఫర్ పర్సనల్ రీజన్స్ అని రాయాలి. మనకి ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ స్పెసిఫిక్గా మనం చేయలేము కాబట్టి పర్సనల్ రీజన్ అని చెప్పొచ్చు. కింద రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం, మనం సార్కి రాస్తాము మేడంకి రాస్తామో తెలియదు కాబట్టి సార్ ఆర్ మేడం. ఐఎమ్ డాష్ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ డాష్ డాష్. ఐఎమ్ రైటింగ్ టు రిక్వెస్ట్ లీవ్ ఫర్ 3 days. మీకు నచ్చిన డేట్స్ 3 days రాయాలి. డ్యూ టు మనకి 3 days లీవ్ తీసుకున్నాం. Due to personal reasons, I have an urgent family matter to attend and will not able to come to school. I will make sure to complete my assignments once I return. Kindly grant me a leave for these 3 days. దాని తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే yours obediently డాష్ 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 అంటే yours obediently రాసి మీ నేమ్ రాసి మీరు ఏ క్లాస్లో మీ సెక్షన్ రాసేసి మీ రూల్ నెంబర్ రాయాలి. కాలేజ్ అయితే ఇందాక కూడా నేను చెప్పాను కదా ఐఎమ్ డాష్ అని చెప్పేసి అక్కడ మీ నేమ్ మీరు ఏ క్లాస్ చదువుతున్నారో ఆ క్లాస్ రాసేయాలి. సో మా తమ్ముడికి అయితే దీన్ని బాగా అర్థం చేయించాను. ఇప్పుడు మనము ఫార్మాట్ తెలుసుకున్నాం కాబట్టి మ్యాటర్ కూడా తెలుసుకున్నాం కాబట్టి తింటాము. మమ్మీ పెట్టు. సారీ, ప్రిన్సిపల్ మ్యామ్ వచ్చి చెక్ చేసింది అనమాట. మా తమ్ముడికి కూడా మంచిగా అర్థం చేశాను కాబట్టి హీ విల్ రీడ్. హీ ఈస్ అ గుడ్ అండ్ కైండ్ స్టూడెంట్. ఓ మై గాడ్ యు ఆర్ బ్యాడ్. అబెటరా ఆఫ్టర్ క్లాస్ ఫినిష్. I'll bang you like anything, say. Anything you will bang. To the class teacher, Hamati High School, Premnagar. Subject, leave, request, person, reason. Respected ma'am or sir. Sir. I am a student of this class. చదువుకుంటున్నా. I am writing to request leave for 3 days. 21 to 20. I'll go on rounds. మా స్టూడెంట్ ఏం చేస్తారో మీరే చెప్పండి. November 2025, June to present. I have a great matter to attend. Hi guys. నేను చదువుకుంటున్నాను మేడం, వాళ్ళకి కూడా అడగండి. ఈరోజు మేము తొందరగా పంపిస్తున్నాము బికాజ్ అవర్ ప్రిన్సిపల్ గాట్ సమ్ యాక్సిడెంట్. సారీ అదంతా కాదు, మా ప్రిన్సిపల్ సార్కి ఫీవర్ వచ్చిందన్నమాట. సో రేపు ఈరోజు రేపు